హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రక్షిత వ్లాగ్. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. మీరైతే ఇప్పుడు బెంగళూరు సిరీస్ అనేది చూడబోతున్నారు. ఈ రోజు వచ్చి డే 1. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము బెంగళూరుకి వచ్చేసాం అనమాట. సో బెంగళూరులో ప్లేసెస్ అన్ని చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మీరు ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూసేయండి, ఓకేనా? లెట్స్ గో. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి శివుడు. చూడడానికి చాలా బాగున్నాడు కదా, మొత్తం రాక్స్తో ఉన్నాయి. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. చాలా టెంపుల్స్ ఉన్నాయి, చూసేయండి అండి. ఫస్ట్ అయితే మనం సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ డెకరేషన్ అయితే కూడా బాగా చేశారు. సో రోజు ఇలాగే ఉంటుందంట. తర్వాత ఇక్కడ బయటకు వచ్చి చూస్తే ఇక్కడైతే స్వామి అయితే చాలా బాగున్నారు. సో మీకు చూపిస్తున్నాను. అలాగే కొన్ని స్టెప్స్ లాగా ఉన్నాయి. ఇలా పైకి వచ్చి చూస్తే మొత్తం టెంపుల్ అంతా కనిపిస్తుంది, బయట వ్యూ అన్ని కూడా. సో ఇప్పుడైతే మనం బెంగళూరు సిరీస్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. డైలీ ఒక వ్లాగ్ అనేది రాబోతోంది. డే 1 నుంచి డే 3 వరకు ఎక్కడెక్కడికి వెళ్తాము అనేది మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి కృష్ణా టెంపుల్. నెక్స్ట్ అయితే మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఫుల్ వీడియో చూసేయండి, వ్లాగ్ చాలా బాగుంటుంది. ఇంకా ప్లేసెస్ అన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడైతే వీడియో కంటిన్యూగా చూసేయండి. తర్వాత అయితే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో దేవుడు అయితే చాలా బాగా అలంకరణ చేశారు. తర్వాత అయితే ఇక్కడ మాకు ప్రసాదం అయితే ఇచ్చారనమాట. సో ఇదేదో కీర్ లాగా ఉంది, ఫుల్ నట్స్ అన్ని వేశారు. టేస్ట్ చూస్తున్నాను కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి ఎంత బాగా చేశారో. ఫుల్ చుట్టూ చెట్లు పెట్టి మధ్యలో ఈ బొమ్మ తర్వాత అయితే మేము మెయిన్ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మేము పోయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అయింది. సో భజన అనేది అవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. పక్కన గోశాల అనేది ఉండింది. సో ఇక్కడ వచ్చి చూసాము. ఇక్కడ ఆవులు, గోమాత అంటారు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే బయట ఇస్కాన్ టెంపుల్ వ్యూ అనమాట. సో బయట అయితే చాలా బాగా డెకోర్ చేశారు. ఫుల్ చుట్టూ గ్రీనరీనే ఉంది. తర్వాత అయితే మేము వచ్చేసాము షాపింగ్ మాల్కి. సో ఈ మాల్ పేరు వచ్చి ఎలిమెంట్స్ మాల్ అనమాట. మొన్ననే క్రిస్మస్ అయింది కదా, సో ఇక్కడైతే ఫుల్ క్రిస్మస్ ట్రీ పెట్టి శాంటా క్లాజ్ ఇంకా బెల్స్ అవన్నీ పెట్టి మెయిన్ అట్రాక్షన్గా పెట్టారు. మనం ఫుల్గా ఎక్కడన్నా తిరిగేసి వచ్చిన తర్వాత ఫుడ్ అనేది తింటే ఎంత హాయిగా ఉంది అనిపిస్తుంది కదా. సో నాకైతే అప్పుడు అనిపించింది. సో అందుకనేసి మీతో చెప్తున్నాను. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ ఫుడ్ తినేసిన తర్వాత అయితే షాపింగ్కి అయితే వచ్చాము. మాల్లోనే కొన్ని డ్రెస్సెస్ అవన్నీ కూడా పర్చేస్ చేశాను. సో ఇదంతా అయ్యేకొందికి ఈవినింగ్ అయింది. సో ఇక్కడైతే మేము పానీపూరి ఇంకా ఒక చాయ్ అనేది తీసుకున్నాము. హాయ్ గాయ్స్, సో ఈరోజు వచ్చి డే 2 అనమాట. సో డే 2 అనేదిలో మేము ఎక్కడికి వెళ్తాము అంటే అని చూద్దామా. సో ఈ వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఫుల్గా చూడండి, ఓకేనా? లెట్స్ గో. మేమైతే ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాం. నేను ఇంకా అమ్మ వెళ్తున్నాం. ఫస్ట్ సో టిఫిన్ అయితే తినేసాక మేమైతే వచ్చేసాము లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి.
సో ఇక్కడైతే చాలా బాగుంటుందని చెప్పారు. సో అందుకనేసి మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాము. కానీ చూస్తుంటే ఫుల్ చుట్టూ అయితే గ్రీనరీనే ఉంది. చూడ్డానికి కూడా చాలా బాగా స్పేషియస్గా, వెదర్ అయితే కూడా చాలా చల్లగా ఉందన్నమాట. సో అయితే పదండి ఇంకా లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దాం, మీకు కూడా చూపించేస్తాను. ఫస్ట్ స్టార్టింగే మనకి ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఫ్లవర్స్తో మనకి వెల్కమ్ చేసినట్టు సో చాలా బాగా అయితే పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. మెయిన్గా ఇక్కడ వచ్చి మొక్కలే ఎక్కువ ఉన్నాయి. సో చాలా మంది వచ్చి ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఇక్కడ వాటరింగ్, గార్డెనింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇవి అయితే నాకు మెయిన్గా చాలా బాగా నచ్చాయి. సో నేను ఇవి కూడా ఒక 2-3 తీసుకుని వెళ్ళాను ప్లాంట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు వేరే వాళ్ళే కాదు, అమెరికన్స్ కూడా వచ్చి తీసుకుంటున్నారు. సో మెయిన్ ఇది వచ్చి ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సో ఇక్కడ చూస్తున్నారు కదా అమెరికన్స్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఒక ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చి బెంగళూరులో మెయిన్ ప్లేస్ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. సో ఇది చూస్తున్నారు కదా ఇదనమాట, దీని పేరు మెయిన్ లాల్బాగ్ అంట. సో మీరు అప్పుడే చూస్తున్నారు కదా అది వచ్చి బొటానికల్ గార్డెన్ లాగా పెట్టారు. ఫొటోస్ తీసుకోవడానికి అయితే స్పాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఒకసారి చూపిస్తాను. ఇక్కడికి రావడానికి ఇదే ఫస్ట్ టైం నేను. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మంచిగా ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాము. సో మీరు కూడా మొత్తం చూసేయండి. ఒకవేళ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. మనం ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ అనేది కనిపిస్తుంది, చల్ల గాలి. ఇక్కడ పికాక్ ఉంది, చూపిస్తాను రండి. ఇప్పుడు మీకు మెయిన్ వ్యూ అనేది చూపిస్తాను చూడండి. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో నాకైతే ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది. మేము వచ్చేసాం మ్యూజియంకి. ఇది వచ్చి విశ్వేశ్వర మ్యూజియము. సో లోపల ఏమేమి ఉంది ఏంటి అనేది చూసేద్దామా. సో అయితే పదండి మనం ఇంకా లోపల ఏంటి ఉన్నది అనేది కూడా మంచిగా చూద్దాం, తెలుసుకుందాం. ఫస్ట్ రాగానే మనకి ఎంట్రన్స్లో కొంచెం పక్కన ఇదైతే పెట్టారు. సో ఇదైతే కదులుతున్నట్టు పెట్టారు, చూడ్డానికి రియల్ లాగే ఉంది. కానీ అయితే ఇది బొమ్మలాగా సెట్ చేశారు. అన్నీ ఉంటాయి కదా. సో గేర్ దీంట్లో పడతాయి. తర్వాత అయితే ఇది చూడండి, ఇదేంటి తెలుసా, చంద్రయాన్ 3 అనేది మొన్న స్పేస్లో ల్యాండ్ అయింది కదా. సో దాని గురించి ఫుల్ డీటెయిల్గా ఇక్కడైతే పెట్టారు. దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది.
సో ఒక వీడియో రూపంలో కూడా పెట్టారు. ఇది వచ్చి మొత్తం ఒక గోల్డ్ ర్యాప్ పేపర్తో చేశారు. సోలార్ ప్యానెల్స్ సో అవన్నీ పెట్టి చంద్రయాన్ అనేది మనకి ఎంతో సక్సెస్ఫుల్గా అనేది ల్యాండ్ అయింది కదా. సో దానికి ప్రౌడ్గా ఇలా ఒక చిన్న సెటప్ అయితే పెట్టారు. ఇంకా వీడియో రూపంలో కూడా దీని గురించి ఇది ఎలా ల్యాండ్ అయింది ఏంటి అన్నిటివి కూడా అక్కడ చూస్తున్నారు కదా, అలా పెట్టారు. ఇది వచ్చి నేషనల్ ఆయిల్ ఇంజన్ అనమాట. సో ఈ ఆయిల్ ఇంజన్ వచ్చి రియల్ది. సో రియల్గా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చూపించారు. ఇది చూస్తున్నారు కదా ట్రైన్, అప్పట్లో ట్రైన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తున్నారు ఇది బాల్ పెట్టారు కదా. సో ఇదేంటంటే రైతు అనేది ఆవు ద్వారా ఎలా దున్నుతున్నాడు, ఇంకా బావిలోంచి నీళ్ళు అనేది ఎలా వస్తున్నాయి, ఎటువంటి మిషన్ ట్రాక్టర్స్ అవన్నీ యూజ్ చేయకుండా హ్యాండ్ మేడ్తో సో ఇలా పెట్టారు, సెట్ చేశారు. సో ఇదేంటంటే కొండల్లో రాళ్ళు చేశారు కదా, సో అది మ్యాన్ ఓన్ థాట్స్తో ఇలా సెట్ చేసి చేశారు అనేసి ఉందన్నమాట. తర్వాత మీరు ఇది ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇది వచ్చి విండ్ పవర్ తెలిసిందే కదా, వితౌట్ ఎలక్ట్రిసిటీతో. తర్వాత ఇది వచ్చి లైటింగ్ డ్యాము సో అలా సెట్ చేశారు విలేజ్ టైప్లో. సో ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయలుదేరేసాము. సో బయలుదేరి ఇక్కడికి వచ్చామన్నమాట. కాఫీ తాగడం అనేసి చాయ్ బార్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే కాఫీ అనేది చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడైతే మట్టి గ్లాస్లో కాఫీ అనేది ఇస్తారు. ఇది గైస్ ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికీ చాలా లాంగ్ అయిపోయింది అనిపించింది. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే దీనికి కంటిన్యూగా బెంగళూరులో Day 3 సిరీస్ అయితే చూద్దాం. అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏషియన్ మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తో. ఇంకా కలుద్దాం. అన్ని చూడాలంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.